అందరికీ నమస్తే అండి. జూన్ 4వ తేదీన కౌంటింగ్ ఉంది. జూన్ 4 అంటే ఇంకో 8 రోజులు. పోలింగ్ ముగిసి 13 రోజులైంది. రెండు పార్టీలు కూడా ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకున్నారు. ప్రస్తుతం రెండు పక్షాలు, రెండు పార్టీలు మీన్స్ ఇటు వైసీపీ కావచ్చు, ఇటు కూటమి వాళ్ళు కావచ్చు, ఎవరి లెక్కల్లో వాళ్ళు ఉన్నారు. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యం అనే చాలా కాన్ఫిడెన్స్లో ఉన్నారు. అయితే వైసీపీ వాళ్ళ హడావిడి మామూలుగా లేదు. ఒకవైపేమో కుప్పంలో చంద్రబాబు గారు ఓడిపోతున్నారని చెప్పి ప్రతిరోజు వైసీపీ సోషల్ మీడియాలోనో, సాక్షిలో, అడపదడప ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో రాస్తూనే ఉన్నారు. మరోవైపు జూన్ 9వ తేదీన విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం అని చెప్పి ముహూర్తం పెట్టేసి 9:38 విశాఖపట్నంలో జూన్ 9వ తేదీన ప్రమాణ స్వీకారం ఉంది అని చెప్పి ముహూర్తాలు పెట్టాడు, హడావిడి చేశాడు. ఇంకా నిన్నటి నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే అక్కడ ఆల్రెడీ రూములు బుక్ చేసేసుకున్నారంట ప్రమాణ స్వీకారం కోసం. అసలు హడావిడి మామూలుగా లేదనమాట. సో ఈ హడావిడి చూస్తుంటే నేను ఒకటి చెప్పదలుచుకున్నా. 2019 ఎన్నికల సందర్భంలో కూడా టీడీపీ ఇలాగే హడావిడి చేసింది. మీరు జాగ్రత్తగా ఒక్కసారి ఆలోచించండి. ఒక 5 ఏళ్ల కిందటకు వెళ్ళి ఆలోచించండి. 2019 ఎన్నికలకు ముందు కూడా, ఎన్నికల తర్వాత కూడా, పోలింగ్ నుంచి రిజల్ట్స్ రావడానికి ముందు చంద్రబాబు గారు కానీ, టీడీపీ వాళ్ళు కానీ 125కి పైగా సీట్లు వస్తాయి, 125కి పైగా సీట్లు వస్తాయని చెప్పడం, సంక్షేమ పథకాల మీద 87% సంతృప్తి ఉంది, నేను సర్వే చేయించాను, 87%కి పైగా సంతృప్తి ఉంది, సో పథకాల లబ్ధిదారులు మనకే ఓట్లు వేస్తారు, చంద్రన్న బీమా అలాగే పెన్షన్లు భారీగా పెంచడం, పసుపు కుంకుమ ఇవ్వడం ఇదంతా మనకు కలిసి వచ్చింది, మహిళల ఓట్లన్నీ కూడా మనకే వచ్చాయి అని ఒకవైపు కాన్ఫిడెంట్గా చెప్పడం, మరోవైపు వ్యవస్థలన్నీ వైసీపీకి సహకరించాయి, పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారు, సిఎస్ దుర్మార్గంగా వ్యవహరించారు, ఈసీ మొత్తం ఏకపక్షంగా వ్యవహరించింది అని చెప్పి వ్యవస్థల మీద ఏడవడం. ఇదే కదా జరిగింది 2019లో. పోలింగ్కి కౌంటింగ్కి ముందు జరిగిందంతా ఇదే. టీడీపీ విపరీతమైన హడావిడి చేసింది. సేమ్ హడావిడి ఇప్పుడు వైసీపీలో కనిపించట్లేదా? అంతకన్నా ఎక్కువ హడావిడి చేస్తున్నారు వీళ్ళైతే. కుప్పంలో చంద్రబాబు గారు ఓడిపోతారని అక్కడేమో రూములు బుక్ చేసేసుకొని సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం చేసేసి హడావిడి కనిపించట్లేదా? సో ఇదంతా కూడా మేకపోతు గాంభీర్యం, నథింగ్ బట్ మేకపోతు గాంభీర్యం. ఆల్రెడీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నమాట స్పష్టం. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు రూపంలో కసిగా పడిన మాట వాస్తవం. సో ఈ వాస్తవాన్ని దాచడానికి, ఈ వాస్తవాన్ని డైవర్ట్ చేయడానికి, ప్రజల్లో ఒక మౌత్ టాక్ క్రియేట్ చేయడానికి వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లలోనూ, వైసీపీ కార్యకర్తలను ఒక కాన్ఫిడెన్స్ నింపడానికి ఇటువంటి ప్రచారాలన్నీ చేస్తున్నారన్నమాట. అంతే తప్ప నిజంగా వైసీపీ గెలుస్తుందని నిజంగా ఆ పార్టీ వాళ్ళకి అంత నమ్మకం ఉంటే బెట్టింగ్లు కట్టట్లేదంట. ఎక్కడా కూడా వైసీపీ వాళ్ళు అవును మా ప్రభుత్వమే వస్తుందని ఎవరు బెట్టింగ్కి రావట్లేదంట. ఎవరైనా బెట్టింగ్ అడుగుతుంటే 1కి 2-3 రెట్లు అడుగుతున్నారంట. మేము 1,00,000 ఇస్తాం, మీరు 2-3 ఇవ్వండి అని అడుగుతున్నారంట. అంటే నమ్మకం లేకే కదా. అంటే వాళ్ళ వరకు వచ్చేసరికి, వాళ్ళ పర్సనల్ ఫైనాన్షియల్ వ్యవహారాలకు వచ్చేసరికి సేఫ్ చూసుకుంటున్నారు. కానీ నోటితో మాట్లాడేసరికి మేమే గెలుస్తాం, ఆల్రెడీ జూన్ 9వ తేదీన రూములు బుక్ చేసేసుకున్నాం, అది ఇదే అంటున్నారు. సో ఇదంతా మేకపోతే గాంభీర్యం అండి. అంటే అంతకుమించి ఇంకేం లేదు. రెండు పార్టీలు కూడా కాన్ఫిడెంట్గానే ఉన్నాయి. టీడీపీ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. సరే కౌంటింగ్ రిజల్ట్స్ రోజు సమాధానం చెప్తాము అని ఎవరి ప్లానింగ్లో వాళ్ళు ఉన్నారండి. సో దీనిలో మనం ప్రత్యేకంగా చర్చించుకోవడానికంటూ ఏమీ లేదు. ఎవరి నమ్మకంలో వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు గారు 130+ వస్తాయని నమ్ముతున్నారు. కానీ కూటమిలో కొంతమంది ఆఫ్ ది రికార్డ్ 110+ అయితే ఖచ్చితంగా వస్తాయని చెప్తున్నారు. ఇటు వైసీపీ వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారేమో 150+ అని బయటకు, లోపాయికారిగా 135+ అని చెప్తున్నారు. కానీ ఆ పార్టీ నేతలు మాత్రం 100-105 అయినా వస్తాయని చెప్తున్నారు. ఇలా ఎవరి నమ్మకాలు, ఎవరి లెక్కల్లో వాళ్ళు ఉన్నారు. సో మధ్యలో వాళ్ళే అతి చేస్తున్నారు. ఈ పేటీఎం, ఈ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు విపరీతంగా అతి చేస్తున్నారు. ఏదైనా సరే ఉన్నదన్నట్టు మాట్లాడుకోవాలంటే రిజల్ట్స్ వచ్చే వరకు ఆగుదాం. కౌంటింగ్ వచ్చే వరకు ఆ రోజు వచ్చిన రిజల్ట్ని బట్టి పరిస్థితులను అనలైజ్ చేసుకుందాం. జూన్ 1వ తేదీన ఎగ్జిట్ పోల్స్ వస్తాయి, జూన్ 1న. సో దాన్ని కూడా ఏంటనేది చెప్పుకుందాం. థ్యాంక్ యూ.